జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, నిజానికి కెనడాకు కానీ మనకు కానీ ఎటువంటి గొడవలు కానీ పొరపచ్చాలు కానీ లేవు. కెనడా నుంచి మనం వివిధ ఉత్పత్తులను దిగుమతులు అయితే చేసుకుంటున్నాం. అలాగే కెనడాకు మన ఉత్పత్తులను కూడా ఎగుమతులు అయితే చేస్తున్నాం. అయితే పరిస్థితి అంతా బాగున్నప్పుడు ఈ ఖలిస్తాన్ అనేటటువంటి దరిద్రం మళ్ళీ పడగిప్పింది. 2020 నుంచి ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులు మళ్ళీ మన దేశం పైన కన్నేశారు. మన దేశం నుంచి పంజాబ్ రాష్ట్రాన్ని వేరు చేయాలనేది వీళ్ళకు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం. వదిలిపెడదామా? మరి ఒకడు వచ్చి ఒకడు అడుగుతా ఉంటే ఏం చేయాలా వీళ్ళను అంటాలే. ఈ మధ్య మనం చూసినాం. ఏది ఇప్పుడు కొంతమంది జిహాదీగాళ్ళు ఈ దేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి, లేకపోతే తీసుకుపోయి పాకిస్తాన్లో కలపాలని చెప్పి చాలా మంది, కొంతమంది కాదు కొన్ని కోట్ల మంది కోరుకుంటున్నారు. ఇంకపోతే కొంతమంది గురి బిడ్డలు వాళ్ళు కూడా ఏంటంటే మాకంటూ క్రిస్టియన్లకంటూ మాకు దేశాన్ని నిలిచి మాకంటూ కొంత బాగా నియమంటారు. ఎవడినాయింది దేశం అంటాలే. ఒకడల్లా వచ్చి పంచేదానికి ఏమన్నా మీ క్రిస్మస్ రోజు కోసే కేక్ ఇది ఏమన్నా అడిగినప్పుడు ఒకడల్లా వచ్చి అడుగుతా ఉంటే ఒకడికి ఒక ముక్క వచ్చేదానికి వంగబెట్టి కొడితే ఇంకేమన్నా ఉంటుంది సీను. మామూలు కూడా ఉండదు. ఇక ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులందరికీ కూడా కెనడా అడ్డాగా ఉండదన్నమాట. ఏంది? కెనడాలో దాదాపుగా 20 లక్షల మంది సిక్కులు నివసిస్తున్నారనమాట. వాళ్ళలో ఎక్కువ మంది సిక్కులు ఖలిస్తాన్ మద్దతుదారులే. అంతేకాకుండా వాళ్ళలో గుర్పత్వంత్ సింగ్ పన్నూన్, అలాగే గుర్విందర్ సింగ్ లాంటి ఖలిస్తాన్ తీవ్రవాదులు కూడా ఉన్నారు. ఇక ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులకు కెనడాలోని జస్టిన్ ట్రూడో ప్రభుత్వం సపోర్ట్ చేసిందనమాట. అప్పట్లో కెనడాలో ఈ జస్టిన్ ట్రూడో ప్రభుత్వమే ఉండేది. ఈ జస్టిన్ ట్రూడో నేరుగా ఖలిస్తాన్ తీవ్రవాదులకు సపోర్ట్ చేస్తూ ఉన్నాడు. ఖలిస్తానీలకు ఫండింగ్ ఇవ్వడం, ఈ మత్తు పదార్థాలను సప్లై చేయడం అంటే దిక్కుమాలిన పనులకు ఈ జస్టిన్ ట్రూడో గారు సపోర్ట్ అయితే చేస్తూ ఉన్నాడు. ఇక మన భారత్కు వ్యతిరేకంగా ఖలిస్తాన్ తీవ్రవాదులకు మద్దతుగా పనిచేయడం స్టార్ట్ చేశాడు. ఎవడైనా బుద్ధుండోడు ఇమాజ్ చేస్తాడా? ఎవడు సరైన నాయకుడు అయితే వాళ్ళందరినీ కూడా వంగబెట్టి మింగాల, ఊరికే కూడా కాకుండా ఏంద్రా గలీజ్ ముండా అక్కడ మీరు చేసే పని అని చెప్పేసి. అలాంటిది ఈడు మనల్ని వ్యతిరేకిస్తా వాళ్ళకి సపోర్ట్ చేయడం మొదలుపెట్టాడు. అది పెరిగి పెద్దదైపోయి రెండు దేశాల మధ్యన తీవ్రమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చి మిత్ర దేశాలు కాస్త శత్రు దేశాలు అయ్యేటట్టు తయారైపోయిందన్నమాట పరిస్థితి. దీంతో కెనడాలోనే ఈ జస్టిన్ ట్రూడో మీద వ్యతిరేకత పెరగడంతో ఈ జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా అయితే చేయాల్సి వచ్చింది. సరే, ఆ తర్వాత మార్క్ కార్నీ ప్రధానమంత్రి అయినాడనమాట. అప్పటి నుంచి భారత్ కెనడా సంబంధాలు మళ్ళీ మెల్లమెల్లగా గాడిలో పడడం ప్రారంభమైనాయి. ఇప్పుడు ప్రధాని అయినటువంటి మార్క్ కార్నీ ఈ ఖలిస్తాన్ తీవ్రవాదులను సాధ్యమైనంత వరకు దూరం పెట్టాడు. పైగా తన మంత్రివర్గంలోకి ఏ ఖలిస్తానీ మద్దతుదారుని కూడా తీసుకోవాలా. షబాష్, మంచి పని. పైగా మన భారతదేశంతో సంబంధాల కోసం ఈ మార్క్ కార్నీ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు. అందుకే మన భారతదేశంతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడానికి మన దేశానికి అయితే వస్తున్నారనమాట. సరే, ఆ విషయాన్ని కాసేపు పక్కన పెడితే తహూర్ రాణా విషయానికి వద్దాం. ఈ తహూర్ రాణా ఒక తీవ్రవాది. వీడిది వచ్చేసి పాకిస్తాన్. అయితే ఈ తహూర్ రాణా గాడు కెనడాకు పోయి అక్కడే సెటిల్ అయిపోయి అక్కడ వ్యాపారం చేస్తా బతుకుతా ఉన్నాడు. సరే, వాడు బతుకుతా అంటే ఇబ్బంది ఏమన్నది. వాడు ఎవడైతే మాత్రం సరే అడిగినాడు, ఆడేదో సెటిల్ అయినాడు, ఏదో వ్యాపారం చేసుకున్నాడు అనుకుందాం. కానీ వీడికి పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISIతోనూ, అలాగే పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ అయినటువంటి లష్కర్-ఏ-తోయిబాతోనూ సన్నిహిత సంబంధాలు అయితే ఉన్నాయి. అక్కడ వచ్చింది సిక్కిప్పుడు. అంతేకాకుండా వీడికి మన దేశం పైన చెప్పలేనంత కక్షా కార్పణ్యాలు ఉన్నాయంట. ఎవరి మీద? మన భారతదేశం మీద. అందుకే వీడు 2007లో కెనడా నుంచి పాకిస్తాన్కి వచ్చి లష్కర్-ఏ-తోయిబా అలాగే ISIలతో కలిసి ముంబైలో తీవ్రవాద దాడులకు ప్లాన్ చేశాడు. చూడు, ఇంకేం చేయాలి ఇలాంటి వాళ్ళను? చెరుకు మిషన్లో దబ్బకపోయా. ఇక అనుకున్నట్టుగానే ముంబైలో ఈ తీవ్రవాద దాడులను విజయవంతంగా నిర్వహించేటువంటి ఈ తహూర్ రాణా గాడు ఇక ఆ తర్వాత మళ్ళీ కెనడాకైతే వెళ్ళిపోయినాడు. సరే, ఇప్పుడు మళ్ళీ అసలు విషయం లేకొద్దాం. కెనడా ప్రధానమంత్రి అయినటువంటి మార్క్ కార్నీ భారత పర్యటనకు వచ్చే ముందే ఒక కీలకమైనటువంటి పరిణామం అయితే చోటు చేసుకునేది. ముంబైలో పాక్ ఉగ్రవాదుల మారణహోమం వెనుక ప్రధాన సూత్రధారి పాక్ సంతతికి చెందినటువంటి కెనడియన్ అయిన తహూర్ రాణా పౌరసత్వం రద్దుగానే ఉండదన్నమాట. ఇది ముఖ్యమైన నిర్ణయం. ఏంటంటే ఇదే, వాడికి 25 సంవత్సరాల కిందట కల్పించినటువంటి పౌరసత్వాన్ని రద్దు చేసేందుకు మార్క్ కార్నీ ప్రభుత్వం సిద్ధమైపోయింది. ఇందుకు సంబంధించినటువంటి దస్త్రాన్ని ప్రస్తుతం ఫెడరల్ కోర్టుకి అయితే పంపించిందనమాట. దీనిపైన కోర్టు నిర్ణయం కూడా త్వరలోనే వెలువడనున్నదన్నమాట. పాకిస్తాన్లో జన్మించినటువంటి వ్యాపారవేత్త అయినటువంటి తహూర్ రాణా ప్రస్తుతం మన భారతదేశ కస్టడీలో ఉన్న విషయం మీకు కూడా తెలిసే ఉంటుంది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పుతో పోయిన సంవత్సరం వాడిని ట్రంప్ ప్రభుత్వం
మన భారత్కి అయితే అప్పగించింది. వ్యాపారవేత్త అయినటువంటి తహూర్ రాణా 1997లో కెనడాకు వలసపోతే వాడికి 2001లో ఆ దేశ పౌరసత్వం అయితే వచ్చిందన్నమాట. రాణా పౌరసత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి కెనడా ఇమిగ్రేషన్ అలాగే రెఫ్యూజీస్ అండ్ సిటిజన్షిప్ నిర్ణయానికి వచ్చినట్టు స్థానిక మీడియా అయితే తెలియజేసింది. కానీ ఉగ్రవాదం ఆరోపణలతోనూ అలాగే తప్పుడు పత్రాలతో వీసా సంబంధిత డాక్యుమెంట్లు పొందినట్లు గుర్తించడంతోనే చర్యలు తీసుకున్నట్టు ఐఆర్సీసీ అయితే పేర్కొనింది. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నటువంటి సమయంలో తాను కెనడాలో నివాసం ఉన్నట్టు సమాచారం ఇచ్చాడనేది ప్రధానమైనటువంటి ఆరోపణ అన్నమాట. అంటే ఇది కూడా మోసంతోనే చేశాడు. అందుకే తహూర్ రాణాకు సంబంధించినటువంటి కెనడా పౌరసత్వాన్ని రద్దు చేస్తా ఉన్నట్టు కెనడా అయితే ప్రకటించింది. అంటే ఇక మనం ఈ తహూర్ రాణాకు ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి అబ్జెక్షన్ కూడా లేకుండా ప్రశాంతంగా వాడినైతే ఊరిదీచ్చనమాట. 2 ఏళ్ల క్రితం కెనడా ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకుంటున్నాయంటూ అక్కడ విపక్షాలన్నీ కూడా ఆరోపణలు అయితే చేసినాయి. దాంతో అప్పటి ట్రూడో ప్రభుత్వం ఒక స్వతంత్ర కమిషన్ అయితే ఏర్పాటు చేసింది. ఆ క్రమంలో జరిగినటువంటి దర్యాప్తులో మన భారతదేశం పేరును చేరుస్తా కెనడా ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకునింది. చూడండి, ఒకసారి జాగ్రత్తగా గమనించండి. దాంతో 2 దేశాల మధ్యన విభేదాలన్నీ కూడా బొగ్గుమన్నాయి. అయితే ఈ ఆరోపణలను అప్పట్లోనే భారత్ అయితే ఖండించింది. ఇతర దేశాల ప్రజాస్వామ్య ప్రక్రియలో జోక్యం చేసుకోవడం భారత విధానం కాదని చెప్పేసి తేల్చి చెప్పినారు. అది జరిగినటువంటి కొన్ని రోజులకే ఈ ట్రూడో ఎత్తులకు షాక్ అయితే తేలింది. కెనడా రాజకీయాల్లో భారత ప్రభుత్వం ఎలాంటి జోక్యం కూడా చేసుకోలేదని చెప్పేసి ఆ దర్యాప్తులో తేట తెల్లమైపోయింది. ఇక 2021 నాటి ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా న్యూఢిల్లీ ప్రయత్నాలు చేసినట్లు తమ దృష్టికి రాలేదని చెప్పేసి కెనడాలో ఈ ఎన్నికలను పర్యవేక్షించినటువంటి ఒక సీనియర్ అధికారి కమిషన్కి అయితే వెల్లడించాడు. కానీ ఇప్పుడు ఆ ఎన్నికల జోక్యం అంశంపైనే కార్ని ప్రభుత్వం కూడా స్పందించింది. తమ దేశ ప్రజాస్వామ్య ప్రక్రియలో భారత్ జోక్యాన్ని మేమైతే విశ్వసించడం లేదని చెప్పేసి కెనడా అధికారి అయితే వెల్లడించాడు. అదే విశ్వసిస్తే తమ ప్రధాని భారత పర్యటన కూడా వెళ్ళే అవకాశమే లేదని చెప్పేసి ఆయన అయితే కొండ బద్దలు కొట్టాడు. అర్థమవుతుందా? అంటే మాకు భారత విషయంలో ఎటువంటి అనుమానాలు కూడా లేవు. ఒకవేళ అలాంటి అనుమానాలు కనుక ఉంటే మా ప్రధాని కనీసం భారత పర్యటన కూడా పోయేవాడు కదని చెప్పేసి వాళ్ళైతే ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఈ అంశాలపైన మేము భారత ప్రభుత్వంతో సమగ్రమైనటువంటి చర్చలు అయితే జరిపినాం. విదేశీ జోక్యాన్ని నివారించే విధంగా మా వద్ద మెరుగైనటువంటి భద్రతా చర్యలన్నీ కూడా ఉన్నాయి. భారత్ మాకు ఎటువంటి ద్రోహం కూడా చేయాల. భారత నిజాయితీనే మేమైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా శంకించడం లేదంటూ కెనడా ప్రభుత్వం ఒక అద్భుతమైనటువంటి నివేదికను వెల్లడించింది. అంటే ఇక నుంచి కెనడా అలాగే మన భారతదేశం మళ్ళీ పూర్తి స్థాయిలో స్నేహపూర్వకమైనటువంటి సంబంధాలను ఏర్పరచుకుంటాయన్నమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, దేశ ప్రయోజనాల విషయంలో భారత్ తగ్గేదే లేదని చెప్పేసి మరొకసారి అయితే నిరూపితమైంది. కెనడా ప్రభుత్వంలో వచ్చేటువంటి ఈ మార్పులు మన దౌత్య విజయానికి ఒక నిదర్శనం అన్నమాట. మా విశ్లేషణలు కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన న్యూస్ అఖండ ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.